హలో అండి. ఈరోజు పచ్చ పెసలతో చాటు. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే ఈ చాట్లు నేను ముందుగా సుమారుగా 100 గ్రాములు పచ్చ పెసలు తీసుకొని ఉదయాన్నే నానబెట్టుకొని సాయంత్రం చేస్తున్నానండి. సాయంత్రం దాకా నానితే సరిపోతుంది. దీన్ని 2 విజిల్స్ తీసుకొని సగం ఉడికించుకుని పక్కన ఉంచుకోవాలి. మిగతాది మెత్తగా పప్పు గుత్తితో మెదిపేసుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదండి. ఆల్రెడీ అది గంటితో మెదిపినా మెదిగిపోయేంత మెత్తగా ఉడికిపోతుంది. పెసలే కదండి, ఊరికే ఉడికిపోతుంది. ఇదే విధంగా మనం అలసందలతో చేసుకోవచ్చు, శనగలతో చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుందండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా హెల్తీ రెసిపీ. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, ఒక ఎండుమిర్చి, దీంట్లోకి మెంతి ఆకు వేసానండి. ఒక చిన్న సైజు ఉల్లిపాయ, చిన్న సైజు టమాటా, మన ఇష్టాన్ని బట్టి క్యారెట్ వేసుకోవచ్చు, బీట్రూట్ వేసుకోవచ్చు. ఇందులో మీకు ఇంకా బాగా నచ్చుద్ది అనుకుంటే 2 పొటాటాలు బాయిల్ చేసి సన్నగా మెత్తగా చేసి వేసేసుకోవచ్చు. ఇంకా సూపర్గా ఉంటుందండి ఈ డిష్. పిల్లలకు కూడా మంచి రిచ్గా ఉండే ఫుడ్ ఇచ్చినట్టు ఉంటుంది. అంటే పోషక విలువలు ఉన్న ఆహారం. దీంట్లోకి రుచికి సరిపడా సాల్టు, స్పైసీగా తినేవాళ్ళు కొంచెం కారం ఎక్కువ వేసుకోండి. నేను చాలా కొద్దిగా వేశాను. కారమే అవసరం లేదు అనుకున్న వాళ్ళు 2-3 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి, సరిపోతుంది. కొంచెం కారం వేస్తేనే బాగుంటుందండి. దీన్ని పసుపు కూడా వేసి ఇప్పుడు సన్నని సెగ మీద వీటన్నిటిని మగ్గించుకొని మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న పెసలు ఇందులో వేసేయాలండి. మా ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనిలోకి గార్నిష్ చేసుకోవడానికి మనం పల్లీలు ఏమైనా ఉంటే వాటిని ఫ్రై చేసి వేసుకోవచ్చు. లేదంటే సేవ్ ఉంటే సేవ్ ప్యాకెట్లే అమ్ముతారు కదండి, హల్దీరామ్స్ వాళ్ళు, వాటితో గార్నిష్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి నేను ఒక మ్యాగీ మసాలా ప్యాకెట్ వేస్తున్నానండి. ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్న వాళ్ళు 2 మ్యాగీ మసాలాలు వేసుకోవచ్చు. సుమారుగా మనం 100 గ్రాములు చేస్తేనే నలుగురికి ఈజీగా వస్తుందండి ఈ చాటు. చాలా ఎంజాయ్ చేస్తూ తినచ్చు. చాలా రుచిగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. దీంట్లోకి మనం తగినంత వాటర్ వేసుకొని ఇలా కొంచెం లూజ్గా ఉండేలాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో పెరుగు మీద మేగడ కూడా వేసానండి. వేసి 2 నిమిషాలు సన్నని సెగ మీద రెడీ చేసుకుంటే వేడి వేడి చాట్.